ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏమిటి అనంటే దేవుణ్ణి పరిచయం చేయడం, దేవుని గురించి బోధించడం, దేవుని గురించిన అవగాహన కలిగించడం. అంతే కదండి. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమతి దేవుని పరిచయం చేయడమేనండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎంతోమంది పిల్లలు చెడు అలవాట్లకు లోనైపోతున్నారు, చెడు స్నేహాలకు లోనైపోతున్నారు, తమ జీవితాన్ని చెడు అలవాట్ల చేత పాడు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఆ పిల్లలకు రావడానికి గల కారణం ఏంటంటే వారి చిన్నతనంలో దేవుని ఎరగకపోవడం, దేవుని గురించి తెలుసుకోకపోవడం, దేవుని గురించిన ఆలోచన లేకపోవడం, వారి తల్లిదండ్రులు దేవుని గురించి వారికి బోధించకపోవడం చేత వారిలా మారిపోయారు. ఒకవేళ ఆ తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆ రోజుల్లో దేవుని గురించి పరిచయం చేసిండుంటే, దేవుని గురించి బోధించిండుంటే, దేవుని భయములో వారిని పెంచిండుంటే ఇప్పుడు ఆ పిల్లలు చెడు అలవాట్ల జోలికి వెళ్ళేవారు కాదు, చెడు స్నేహాల జోలికి వెళ్ళేవారు కాదు, పరిశుద్ధంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు, వారి భవిష్యత్తును సుందరంగా మార్చుకునేవారు. ఇప్పుడు ఆ పిల్లలు అవడానికి కారణం మొదట వారి తల్లిదండ్రులు, రెండు వారి యొక్క స్నేహాలు. ఒకసారి ఆలోచన చేద్దామండి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి దేవుని పరిచయం చేయడం, దేవుని గురించి బోధించడం, దేవుని భయములో వారిని పెంచడం. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని భయములో, దేవుని బోధలో వారి పిల్లల్ని పెంచుతారో వారు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. వారి పిల్లలు గొప్ప ఆశీర్వాదాన్ని పొందేలా వారు చూస్తారు. మరి ఇప్పటి నుంచైనా మన పిల్లలకు దేవుని పరిచయం చేద్దామా, దేవుని ఆజ్ఞలలో పెంచుదామా, దేవుని గురించిన అవగాహన కలిగిద్దామా, దేవుని గురించిన ఆలోచన కలిగిద్దామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన పిల్లలకు దేవుని పరిచయం చేద్దాం, వారికి మంచి భవిష్యత్తు అందిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.